పారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంబోరుహ చంచరీకః. నేను బీటెక్ చేసిన, దాని తర్వాత ఎంటెక్ చేసిన, ఆస్ట్రేలియాలో ఎంబీఏ చేసిన. 12 సంవత్సరాలు నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కూడా పనిచేసిన. చేసిన తర్వాత మా నాన్నగారు పొలిటికల్ కెరియర్ 50 సంవత్సరాలు ఆయన చేసిన తర్వాత ఆయన ఎన్నో విషయాలు ఆలోచించారు, కానీ అవి కొన్ని పూర్తి అయ్యాయి, కొన్ని పూర్తి కాలేదు. ఆయననే స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ ఆయన ఆలోచనలని, భారతీయ జనతా పార్టీ ఆలోచనలు, ఐడియాలజీని మళ్ళీ కింది వరకు తీసుకెళ్లాలని నేను కూడా ప్రజాసేవలో దిగడం జరిగింది. అదేవిధంగా 2019లో నేను ఇక్కడ నుండి పార్లమెంట్ కంటెస్ట్ చేసినాను. ఈసారి కూడా రాబోయే రోజులలో కూడా పార్టీ చాలా సౌఖ్యంగా ఉంది. చూస్తున్నాను. మీ అందరూ తెలుసు, ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఏం చేశారు మనం ఎప్పుడు కూడా ఊహించలేదు. ఆర్టికల్ 370 అని దాన్ని ఎత్తేయడం జరిగింది. మనం అందరం కూడా ఎన్నో సంవత్సరాలు ఇక్కడ నుండి చాలామంది కూడా ఎన్నో సంవత్సరాలు అయోధ్యలో మనందరికీ తెలుసు ఆ రాముడు అక్కడ జన్మించాడు, కానీ మనం ఒక గుడి కూడా కట్టగలేకపోయాం సంవత్సరాలు. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారి వల్ల ఈ జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరుగుతారు. ఇక్కడ జన్మస్థలంలో అక్కడే జరుగుతారు. ఇంకా అక్కడ మొత్తం కూడా ఒక న్యూ సిటీ అయోధ్య అనేది అప్పుడు ఎట్లా ఉండేనో ఇప్పుడు కూడా అదే రకంగా ఇక్కడ బిల్డ్ అవుతుంది. ఎయిర్పోర్ట్లు వచ్చింది, రైల్వే స్టేషన్ వచ్చింది, మొత్తం సిటీ అంతా కూడా వస్తుంది. సో ఆ రోజు మనం అందరం కూడా అక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే మనం కూడా ఇక్కడ రామాలయం కాబట్టి పెద్దగా స్క్రీన్ పెట్టుకొని అందరం కూడా లైవ్లో ఆ ప్రాణప్రతిష్ఠ చూడాలి. ప్రాణప్రతిష్ఠ చూసి ఇక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని దాన్ని ఆరతి చేసి అక్కడ ఎప్పుడు ఆరతి అవుతుందో ఇక్కడ కూడా మంగళారతి మనం కూడా ఇవ్వాలి. ఇక్కడ మంగళారతి ఇచ్చుకుంటూ అక్కడ కూడా భగవంతుని ఏ రకంగా ప్రాణప్రతిష్ఠ చేశారో ఇక్కడ కూడా మళ్ళీ ఆహ్వానిస్తూ దేశంలో ప్రతి ఒక్క మందిరంలో ఆ శ్రీరామచంద్రుడు ఉండాలని సాయంత్రం మన ఇంటి ముంగట ఒక దీపం 5, 11, 22, 21 మీకు ఎన్ని అనిపిస్తే అన్ని మీ ఇంటి ముంగట కూడా దీపాలు పెట్టి ఆ స్వామివారిని ఇంటికి ఆహ్వానించి మరియు భజనలు అవన్నీ కూడా చేసుకోవాలని కోరుతున్నాను. మన ప్రాంతంలో కూడా ఉన్న రామవారి మందిరం ముందు కూడా ఎన్నో దీపాలు పెట్టి వారిని అందరినీ కూడా స్వాగతించి మరి భజన చేసుకోవాలని కూడా కోరుతున్నాను. ఈ క్రమంలో ఈ 16 తర్వాత 22వ వరకు భారతీయ జనతా పార్టీ అయోధ్యలో పెద్ద ఎత్తున స్వచ్ఛ భారత్ తీసుకుంటారు. సో ఈ రోజులలో ఈ 16 నుండి 22వ తారీఖు ప్రతి మందిరం శుభ్రం చేయాలని సంకల్పం తీసుకున్నాం. సో మీరందరూ కూడా సహకారం చేసి ప్రతి మందిరం కూడా ఉన్న ప్రతి చిన్న పెద్ద మందిరంలో మన ఊళ్ళో కూడా ఇవన్నీ కూడా మనం స్వచ్ఛ భారత్ చేసుకుంటూ క్లీనింగ్ చేసుకోవాలి. దానికి కూడా ప్రక్రియ ఉంది. దాని అందరిలో కూడా మీరు అందరూ రావాలి. ఎందుకంటే రాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కూడా మందిరం అంతా కూడా క్లీన్ చేసుకోవాలని ఒక సంకల్పంతో మనం ఆ రోజు 22వ తారీఖులో ఏ పని ఉన్నా కానీ అవన్నీ కూడా వదులుకొని మనం రామ మందిరం ప్రాణప్రతిష్ఠ ఎలా జరుగుతుంది ఇక్కడ కూడా లైవ్లో అందరూ కూడా చూడాలి. దానికి ప్రతి గుడి ముంగడ పెద్ద స్క్రీన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. చేసిన తర్వాత మీరందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. మీ యొక్క అని మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పి అదే మీ పదవి కూడా చెప్పండి. మీ యొక్క అని మీ పేరు చెప్పి మీ పదవి చెప్పండి. ఇది ఎండింగ్ లేదంటే వస్తుంది అది. మీ అందరూ కూడా అభ్యర్థిగా లేదా అక్కడికి పైకి ఎంపీగా వెళ్ళారు కాబట్టి అందరూ ఆశీర్వాదం ఉంటే ఈసారి నరేంద్ర మోదీ గారికి మన నాయకత్వం నుండి 50+ మీ అందరూ ఆశీర్వాదం కావాలి. ఇంకా రాబోయే రోజుల్లో మీ అనుకున్నవి అన్నీ కూడా మీ ఆలోచనలన్నీ కూడా నేను ప్రయత్నిస్తాను అది ఫుల్ఫిల్ చేయడానికి. కానీ మీ ఆశీర్వాదం నా కూతురుకు ఉండాలని కూడా